నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 ప్రఫుల్లాన్నపూర్ణ సమేత పంచాయతన పూర్వక నందీశ్వర రంగేశ్వర గణపతి బ్రహ్మేశ్వర నవగ్రహ చండేశ్వర ఆంజనేయ శిఖర ధ్వజ దక్షిణామూర్తి సహిత భద్రాద్రి రామలింగేశ్వర పునః ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజున ఉదయం 6:48 నుండి విఘ్నేశ్వరుని పూజ, పూర్ణావాచనం, రక్షాబంధన ధారణ, పంచగవ్య ప్రసాన, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గోపూజ, అంకురోపణ, వాస్తుక్షేత్ర పాలక యోగిని, నవగ్రహ సర్వతోభద్ర మండపారాధనలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి అగ్నిమాదనం, వాస్తుహోమం, వాస్తు పర్వదినీకరణ, 4 గంటల నుంచి 108 కలుషాలతో 108 శువశీ నీలాచే జలాదివాసం, క్షీరదీవాసం, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా ఆలయ ధర్మకర్తలు అయినటువంటి బాలిశెట్టి గణపతి పూసి మంచిరాజు ఈ యొక్క ఆలయానికి ఎంతో కృషి చేశారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం సుంగరాయనిపాలెం ఎస్ తిమ్మాపురం గ్రామంలో దేవాలయం వద్ద ఉన్న పురోహితులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎస్ తిమ్మాపురం గ్రామం మరియు సుంగరాయపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ స్వామివారు శివలింగం అలాగే వివిధ గ్రామ దేవతలు సమర్పించి ఈవేళ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదటి రోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, పక్కనే నీల బిందెలతో ఎంతోమంది ఆడపడుచులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే అందులో భాగంగానే మనం చూసుకోవచ్చు, ఇంచుమించు ఊళ్ళో ఉన్న 2 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఇంటి నుంచి ఒక్కొక్క బిందె తీసుకుని స్వామివారికి అభిషేకం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అలాగే ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఏ రోజు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి అనే ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఉన్నటువంటి వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అయ్యా ఆలయ ధర్మకర్త కూచిమంది రాంబాబు గారు, ఆయన పరమైపోయారు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ దంపతులు మన నూకరాజు గారు, తర్వాత మన గణపతి దంపతులు, వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా గ్రామ ప్రజలు అందరూ కూడా దాంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నామండి. అందుకని మా గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి అవుద్దని మేము కోరుకుంటున్నామండి. మా పరమశివుడి దయ వల్ల ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. నలశిఖాం సౌక్రీంగళాం బిభ్రతి సౌవర్ణాం వరదారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం షడ్భూషితాం ఉజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈరోజు మహోత్కృష్టమైనటువంటి ఎంతో విశేషప్రదమైనటువంటి పర్వదినం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మన కాకినాడ జిల్లా కిర్లపూడి మండలం జగ్గంపేట నియోజకవర్గంలో వేంచేసినటువంటి శృంగరాయనిపాలెం ఎస్ తిమ్మాపురం గ్రామంలో వేంచేసినటువంటి ప్రఫుల్ల అన్నపూర్ణ సమేత పంచాయతన పూర్వక భద్రాద్రి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని 1976లో కట్టారు. దాన్ని ఇన్నాటికి పునర్నిర్మాణాన్ని గావించి అత్యంత వైభవంగా సుందరంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా త్రయాన్నిక దీక్షతో 3 రోజుల దీక్షగా నిన్నటి నుంచి ప్రారంభించుకుని ఈ రోజు లగాయితూ 28వ తారీఖు ఉదయం 8:24 ధ్వజ సహిత, చండీశ్వర సహిత, నందీశ్వర సహిత, సుబ్రహ్మణ్యేశ్వర ప్రఫుల్ల అన్నపూర్ణ సమేత పంచాయతన పూర్వక నవగ్రహ పూర్వక ధ్వజస్తంభాన్ని స్థిర ప్రతిష్టాపనగా 3 రోజుల దీక్షగా అఖండమైనటువంటి వైభవంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం పరమేశ్వరానుగ్రహంతో జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈ రోజు మొదటి రోజు కార్యక్రమాన్ని ఆదో పూజ్యో గణాధిప గణపతి పూజా కార్యక్రమం, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, సకల దేవతా స్వరూపిణి భూమండలంలో ఏ జీవైనా ఉందంటే అది గోమాత. ఆ గోవుని ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో
అత్యంత వైభవంగా గోపూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా వాస్తు హోమం, వాస్తు పూజ, క్షేత్రపాలక పూజ, చతుషష్ఠి 64 కళల్ని కూడా విగ్రహాల్లో ప్రవేశపెట్టడానికి వేద పండితుల చేత 64 కళల దేవతల్ని, యోగిని దేవతల్ని ఆవాహన చేయడం జరిగింది. నవగ్రహ దేవతల్ని, సర్వతో భద్రమండప దేవతల్ని, ముక్కోటి దేవతల్ని కూడా ఈ స్వామివారి యొక్క ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆహ్వానించడం జరిగింది ఇవాళ. అదే కాకుండా ముత్తైదువులు అనేకంగా వచ్చి ఇవాళ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జలాదివాసం, క్షీరాదివాసం, పంచశయ్యాదివాసాల్లో ఇవాళ 26వ తారీఖు ఈ రోజున సోమవారం నాడు మరికొద్ది సేపట్లో చక్కగా అఖండమైనటువంటి మహిళల చేత మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో, చాలా శ్రద్ధాభక్తులతో అందరూ కూడా సిద్ధంగా ఉండి ఊరేగింపుగా తరలి వెళ్ళి గంగ పూజ చేసి ఆ గంగా జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి పరమేశ్వరుడి యొక్క విగ్రహాల్లోని ధ్వజస్తంభం మీద కూడా జలాదివాసాన్ని, క్షీరాదివాసాన్ని కూడా సకల దేవతా స్వరూపులు ఎవరైనా ఉన్నారంటే భూమండలంలో స్త్రీమూర్తులే. స్త్రీమూర్తి ప్రతి ఇంటా ఉండే స్త్రీలు, ఆడవాళ్ళందరూ కూడా దేవతా స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పేసి వేదం చెబుతోంది. వాళ్లే స్వయంగా నడుచుకుని వెళ్ళి చక్కగా జలాలను తీసుకొచ్చి, మంత్ర జలాలన్నీ తీసుకొచ్చి విగ్రహాలన్నింటి మీద కూడా ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా జలాదివాసం, క్షీరాదివాసం కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. రేపు కూడా విశేషమైనటువంటి, రేపు ఎల్లుండా కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో అఖండమైనటువంటి భక్తజన సందోహంతో మన శృంగరాయనపాలెం ఎస్తమాపురం గ్రామంలో అత్యంత వైభవంగా కని విని ఎరుగని రీతిలో గ్రామ ప్రజలందరూ భక్తితో చేస్తున్నారు. అందుకనే మేము ఇంత ఉత్సాహంగా చెప్పడానికి గల కారణం భక్తుల యొక్క శ్రద్ధ. భక్తుల యొక్క శ్రద్ధ చూడండి, అంతమంది ఉన్నారు. ఒకసారి ఆ భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ భక్తజన సందోహం, వాళ్ళ యొక్క శ్రద్ధా భక్తులు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అందుచేతనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మనం నిర్వర్తించినామంటే కనుక ఇదంతా కూడా గ్రామ ప్రజల యొక్క శ్రద్ధ, భక్తి, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క శక్తి. కాబట్టి ఈ రోజున మరికొద్ది సేపట్లో ఏలేరు జలాలు, ఏలేరు నదీ తీరాన్ని వెళ్ళి ఆ జలాలకి పూజ చేసి మరికొద్ది సేపట్లో ఈ యొక్క మహిళలందరి చేత కూడా విగ్రహాలన్నింటికి, ధ్వజస్తంభానికి కూడా జలాదివాసం, క్షీరాదివాసం, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు జరిపించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. హర మహాదేవ. పితరం వందే పార్వతీ పరమేశ్వరం, వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం. శ్రీ ప్రఫుల్లాన్నపూర్ణ సమేత భద్రాద్రి రామలింగేశ్వర పంచాయతన దేవతాభ్యో నమః. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, మనం ఏలేరు నదీ జలాలను తీసుకొచ్చి జలాదివాసం, క్షీరాదివాసం జరుపుకుంటున్నాం. కావున 50 మంది ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటూ, ఈ స్త్రీమూర్తులందరూ 2 గ్రామాలకు చెందిన స్త్రీమూర్తులు కూడా వచ్చి జలాలు తీసుకొచ్చి జలాదివాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాగ ఎస్తమాపురం శృంగారాయణపాలెం భక్త మండలి. ఓం నమః శివాయ. ఒక రాజు క్షత్రియుడు అలా వచ్చి కూర్చుంటే అక్కడ గ్రహాలన్నింటినీ రాజరాజు సూర్యాలు. ఆయన పీఠం మీద కూర్చుంటే సప్తాశ్వ రథమారూఢం 7 అభిషేకాలు చేసుకుని చేస్తాను, నాకు ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారన్నట్టుగా చూస్తున్నారు మా భద్రాద్రి రామలింగేశ్వరుడు. ఆయన ఈయన కూడా బోళాశకుడమ్మా, మనం ఏం చేసినా పిల్లలతో సమానం. ఆయన ఏం మాట్లాడు చేయరా అంటాడు. ఈ గోపులేదా మానే ఆయన ఏమి ఎన్నో నాటికి కూడా కార్యక్రమాలు చేయించే కానీ వాళ్ళకి మనం ఏం చేయాలని చేస్తాం. బ్రాహ్మణులు వచ్చే వాళ్ళతో చేసి ఉంటాయి కదా, అది చేయమని మనం
రెండు గ్రామాల ప్రజలు కలిసి శివాలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నారు. అందరూ కూడా చెప్పారు. అలాగే బ్యాగ్ కుదర్ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడంటే ఎవరో కాదు, మళ్ళా మనసు పూర్తి కలిగిస్తున్నారు. అందరి యొక్క సహాయ సహకారాలు ప్రయాణికి దీక్షపై కార్యక్రమాన్ని చేస్తున్నారు. 28వ తారీఖు ఉదయం 8 రోజులు మీకు ఆ బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏమీ తెలియదు. బ్రెయిన్ లో మన మేధస్సులో అలా గరగరమైన మాటలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థం అవుతుంది, కానీ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా ఈ ప్రతిష్టాపన తపోవనం పీఠాధిపతులు వస్తున్నారు. ఇక మన అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు దత్తాత్రేయ స్వామి. గురు పరంపరలో బ్రహ్మ విష్ణు త్రిమూర్త్యాత్మక స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, త్రిమూర్త్యాత్మక స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. ఆలయాన్ని పునర్నిర్మాణం కానీ నిర్మాణాన్ని జరుగుతూ ఉంటే అది ఎంతో మన సనాతన ధర్మంలో హిందూ మతంలో కాశ్మీర్లో కాల్చి పారేస్తున్నారు. రాబోయే కాలంలో హిందువులందరూ నిజమే, హిందువులకి మిగతా మతస్థులు మతం విషయంలో పెడదామని ఇవాళ వచ్చేది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ధర్మం అనేటువంటి సనాతన ధర్మం ఏం చేస్తుందంటే చేసుకోబోతున్నారు. అందరూ చేసుకుంటున్నారు, తరిస్తున్నారు, దాంట్లో ఉన్న సుకృతాన్ని అనుభవిస్తున్నారు. మనం ఉన్నదాన్ని మనం పాటు చేసుకుంటున్నాం. అయితే ఓపికలు లేకపోవచ్చు, కనీసం నమస్కారం చేసి మంచి చేస్తున్న వారికి సహకారమైనా చెయ్యండి అని శాస్త్రం చెబుతోంది. సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమవాయినః. ఏదైతే సుకృతం ఉంటుందో నువ్వు ఇప్పుడే చేయనుకో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రెండు గ్రామాలకు సంబంధించి ఆడపడుచులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది వేల మందిగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మన పంతులు గారితో సహా ఆలయ ధర్మకర్త కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడిచి రావడం జరుగుతుంది. అలా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంచుమించు కొన్ని వేల మంది
ఓం నమ శివాయ అనుకుంటూ ఈ యొక్క మంత్రం జపించుకుంటూ నీలబిందులు అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎగ్జాక్ట్ గా లైవ్ లొకేషన్ అనేది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏలేరు నది సుమారు ఆలయానికి సంబంధించి ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ యొక్క నీలబిందులు నెత్తిమ పెట్టుకుని స్వామివారి గుడికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ప్రతి ఒక్క దేవుడికి కూడా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజే కాదు, రేపు ఎల్లుండి ప్రధానంగా చూసుకుంటే ఎల్లుండి 28వ తారీఖు బుధవారం నాడు అయితే ఇంకా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా అదే రోజున NSTV తరపున కూడా మనం లైవ్ అందించే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం చూస్తూనే ఉండండి NSTV. మీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ.